భగవంతుడా, నా బ్రతుకు నట్టిట్లో ముంచుకు తండ్రి, నాకు నువ్వే గతి. రా లక్ష్మి. బాబు ప్రసాద్, ఏమైందమ్మా? ఏముంది, అక్కడ ఏ ముహూర్తాన్ని దీని మెళ్ళ తాళి కట్టావో అదే ముహూర్తాన్ని ఇక్కడ మీ నాన్నకు ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జ్వరంతో స్పృహ లేకుండా పడున్నారు. ఈ రోజైనా తెలివి రాకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. అమ్మా, అలా గుడ్లు మిటి గురించి చూస్తావేమే? వాకిట్లో అడుగు పెట్టావు కదా, ఇక మా నాశనం తప్పదు. అమ్మా ఊరుకోమ్మా, తను మాత్రం ఏం చేస్తుంది? నేను నాన్నగారిని చూసి వస్తాను. నేను కూడా వస్తున్నాను బాబు. వాకిట్లో అడుగు పెట్టావు కదా, మా నాశనం తప్పదు. వాకిట్లో అడుగు పెట్టావు, మా నాశనం తప్పదు. స్వామి, ఇంతకాలం ఎన్నో మాటలు పడ్డాను, ఎందరో నన్ను ఈసడించుకున్నారు. ఇక్కడైనా నన్ను ఒక మనిషిగా గుర్తిస్తానని కళ్ళు కట్టు వస్తే ఈ ఘోరం ఏమిటి? మామయ్యకి ఏమైనా జరిగితే మా అమ్మ ఒక నష్టజాతకురాల్ని కన్నదన్న నింద నిజమవుతుంది. అది తప్పించడానికి నన్ను తీసుకెళ్ళిపో తండ్రి, తీసుకెళ్ళిపో. డాక్టర్, నాన్నగారికి బ్రీతింగ్ కష్టంగా ఉంది, ప్లీజ్ ఏమైందో చూడండి. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, ఏమిటి పిచ్చిపడి? లేదండి, నేను అడుగు పెట్టిన చోట అన్ని కష్టాలే. నేను బ్రతకూడదండి, నా వల్ల మావయ్యకి ఏమీ కాకూడదు. లక్ష్మి, అసలు మావయ్యకి ఏం కాలేదు, ఇప్పుడే స్పృహ వచ్చింది, కట్లు విప్పారు, చూపు కూడా వచ్చింది. అర్జెంటుగా నిన్ను చూడాలంటున్నారు. అవును లక్ష్మి, పద. అవును లక్ష్మి, పద. నువ్వు మా అదృష్ట దేవతవు తల్లి. శాంభవి, లక్ష్మి రావడంతోనే నీ పసుపు కుంకుమలు నిలిచాయి కదా, ఇప్పటికైనా నమ్ముతావా? లక్ష్మి సాక్షాత్తు వరలక్ష్మణి. నిజమేనండి, పాపిష్టిదాన్ని, నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఈ లక్ష్మి మన పాలిటి భాగ్యలక్ష్మి. ఏమిటలా వింతగా చూస్తున్నారు? ఏం లేదు లక్ష్మి, నువ్వు రాగానే కళ్ళు పోయిన వాళ్ళకి తిరిగి కళ్ళు వస్తాయి, ఉన్న వాళ్ళకి 1000 కళ్ళు వస్తాయి. నువ్వు 1000 అందంగా కనిపిస్తున్నావు లక్ష్మి. మనసులోకి చూడడం లేదా? ఏముంది నీ మనసులో? ఈ అభాగ్యురాలు కంటున్నది కళ నిజమాని భయంగా ఉందండి. ఆడదెప్పుడు అభాగ్యురాలు కాదు లక్ష్మి, శక్తి స్వరూపిణి. మగవాడి మనుగడకు బలం, ఆలంబనం ఆడది. ఏమో, ఆడదానికి మాత్రం మగవాడి దైవం. ఎలా? తల్లిని చేసే దైవమా? మాణిక్రావు హియర్. ఏంటి, ఫ్యాక్టరీ తగలిపోతుందా? మై గాడ్.
చూడండి నాన్న, అక్క పుట్టినప్పుడు వచ్చిన మిల్లు పుట్టింటి గడప దాటగానే మసిలిపోయింది. ఇంకా అక్క నష్టజాతకురాలంటావా? ఆడపిల్లలను అసహించుకునే మీలాంటి తండ్రులకి బుద్ధి చెప్పాలని భగవంతుడు ఇలాంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటాడు. చూడండి నాన్న. పుట్టగానే కన్న తల్లిని పొట్టలు పెట్టుకున్న పాపిస్తుంది. దాన్ని పోదట్లకు విసిరిపారేయాలి. అది నా కంటి కనిపించకూడదు, దాని గొంతు నాకు వినిపించకూడదు. దీన్ని మీరంతా నిర్లక్ష్యంగా చూసినా ఇది మీ ఇంటి దీపంరా. మీ ఇల్లు ఎంత కళకళలాడుతుండడానికి కారణం ఈ అదృష్ట లక్ష్మేరా. నా తలరాత ఏమైనా నాకు ఈ జన్మనిచ్చిన బ్రహ్మ మీరు. ఈ ముఖం ఒక్కసారి చూపించండి నంద. నటింట్లో నా లక్ష్మి అడయాడినంతకాలం గుర్తించలేకపోయాను. ఇప్పుడు అర్థమైందమ్మా, నువ్వు నా భాగ్యరేఖని నన్ను నమ్మించున్నా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సార్, టెలిగ్రామ్ వచ్చింది సార్. టెలిగ్రామా? ఎవరికి? శ్రీమతి లక్ష్మీప్రసాద్ గారికి. ఏమిటో చదివది? మాణిక్యరావు గారి మిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆయన కారుకి యాక్సిడెంట్ అయింది. శవం కూడా కారుతో పాటే తగలబడిపోయింది. లక్ష్మి లోపలికి తీసుకెళ్ళు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. చూడండి, మీరంతా అప్పులిచ్చింది కోటీశ్వరుడు మాణిక్యరావు గారికే గాని కూటికి లేని బికారికి కాదు. ఆయన పోయినంత మాత్రాన మీ డబ్బుకొచ్చిన ఆపదేమీ లేదు. మొత్తం ఆస్తినంతా తెగనమైనా సరే మీ బాకీలు తీరుస్తాను. నాకు 4 రోజులు గడిపివ్వండి. అలాగే బాబు. నమస్తే. కుర్రవాడు చిన్నవాడైనా మాట మీద నిలబడతాడు. అందుకేగా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి పోదండి వస్తుంది. బాబు, సరుకంతా ధ్వంసం అయిపోయింది. 4 రోజులు అప్పులు ఎలా తీరుస్తావు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? కలుములేములు అక్క చెల్లెలే కదా. తల్లి పోయినా సవత్తల్లితో సర్దుకోక తప్పదు. బాబు, ఏం పాప, ఇప్పుడైనా పాలు పోస్తావా? ఈ నోటికి రుచించేది అంబాజీపేట ఆమదం. కావాలంటే అదొక డబ్బా ఇచ్చి పంపిస్తాను, తాగు. డబ్బాలు నాకెందుకే? మీ గోపిగాడికి వాయించుకొని ముష్టడుకుంటాడు. ఆస్తంతా మీ బజార్న పడుతున్నాడంటగా. ఇంకా వాడి మీద ఆశ పెట్టుకుంటే ఒట్టిపోయిన గొడ్డు అయిపోతావు. జాగ్రత్త. నోరు మూసుకోరా గొడ్డి గడిది కొడక. బజార్ని పడ్డానికి గోపి బాబాయ్ నీలాగా బజార్ మనిషి కాదు. చూస్తా ఉండు. వాడి సంగతి నీ సంగతి.